కర్కాటక రాశి 4వ రాశి. చాలా గొప్ప యోగాలు ఉన్నాయి ఇవాళ ఈ రాశికి ఈ వారం. ఎందుకంటే చాతుర్గ్రహ మాలికా యోగం ఉంది, పంచగ్రహ మాలికా యోగం ఉంది, గజకేసరి యోగం ఎల్లుండి నుంచి గజకేసరి యోగం వస్తుంది. ఆల్రెడీ బుధాదిత్య యోగం నడుస్తోంది. ఇన్ని యోగాలు ఉన్నాయి ఈ వారం అంతా కూడా. ఇదే యోగాలు దాదాపు వచ్చే వారానికి కూడా నడుస్తాయి. ఇంకా 2 యోగములు కూడా నెక్స్ట్ వీక్లో ఇందులు కానీ పెరుగుతాయి. చాలా గొప్ప ఫలితాలను మనం పొందగలిగేటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు, అనుకూలమైన సమయం, ఆర్థిక విత్తలాభం, చేసే దాంట్లో డెవలప్మెంట్, ప్రాస్పరిటీ, కళ్యాణ గృహ యోగములకు సంబంధించబడిన ఉపయోగాదులు మెరుగుపడే సూచన, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త బంధువర్గం ఏర్పడే సూచన మొదలైనటువంటివన్నీ పాజిటివ్ వేలోనే ఉన్నాయి. కొన్ని నెగటివ్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. ప్రయాణాదుల ద్వారా ధన నష్టాలను, అలాగే ప్రయాణముల ద్వారా మానసిక చింత, శారీరక విశ్రాంతి లోపం ఏర్పడేటువంటి సూచన. యోగప్రదుడైనటువంటి గురువు వ్యయస్థానంలో ఉన్నాడు కనుక పుణ్యక్షేత్ర పుణ్యతీర్థ ఇది 13 ముఖముల రుద్రాక్ష ధరించండి. ఈ 13 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షని త్రయోదశముఖి అంటారు. మనం వింటూ ఉంటాం శని త్రయోదశి, ధనత్రయోదశి, దంతే రాశి అంటుంటాం కదా. ఇలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందుతారు. ప్రయోగ దోషముల నివారణ ఈ ఒక్క రాశి వాళ్ళకి కాదండి, సర్వజనాలకి ఇదే ఉపయోగం. ఈ రాశికి కూడా ఇదే ఉపయోగం. ప్రధానంగా ప్రయోగ సంబంధమైన దోష పరిహారం, నరఘోష, దృష్టి దోషం, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికార ఘోష, అనధికార ఘోష ఇత్యాదులను నివారింపజేయటమే కాకుండా ధనాన్ని ఇవ్వటం కానీ, ఆర్థిక అభివృద్ధిని కానీ, వ్యాపారంలో ఎదుగుదలకు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్కి కానీ, కావలసిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్కి కానీ, ఇలా అనేక మార్గములు. కోర్టు ఇష్యూస్లో విజయాలు, కోర్టు గడపెక్కవలసిన పరిస్థితులు వస్తే అందులో నుంచి ఏదో ఒక మార్గంలో పక్కకి తప్పుకోగలిగిన భాగాలు ఏర్పాటవుతాయి. ఆర్థిక సంబంధమైన విశేషాలు కలుగుతాయి. మట్టి ప్రమిదలలో కొబ్బరి నూనె, ఆముదము, నువ్వుల నూనె, ఈ 3 నూనెలు సమపాళ్లుగా మిశ్రం చేసి, అంటే 100 గ్రాములు అది, 100 గ్రాములు ఇది, 100 గ్రాములు ఇది, ఒక డబ్బాలో కలుపుకోండి. మట్టి ప్రమిదల్లో పోసి దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసి దత్తాత్రేయ స్తోత్రం, లేకపోతే హనుమాన్ చాలీసా, లేకపోతే హనుమత్తు స్తుతి ఏదైనా, హనుమ స్తోత్రం, హనుమత్తు బడబానల స్తుతి ఇత్యాదులు పారాయణ చేయండి. సర్వశత్రు సమ్మూలనాశనం, సర్వశత్రు పరిహారం, శత్రువుల వలన కలిగేటువంటి ఇబ్బందుల నుంచి రక్షణ, అకారణ కలహములు, వైరములు, శత్రుత్వములు మనకి ఇబ్బందినివ్వకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశములు. అంటే ఒక గోడలాగా మన మీద ఇది ప్రభావితం చేస్తుంది. ఒక రాయి వేసాం, లేకపోతే ఒక పేద బంతి వేసి కొట్టాడు, ఏమవుతుంది? మళ్ళీ తిరిగి ఎవరు వేశారో అక్కడికే వెళ్తుంది అది. అనగా దీన్నే ఒక రకంగా తిరస్కరణి అని కూడా పిలవడం జరుగుతుంది. తిరస్కరణి అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరు దృష్టి పెట్టారో వాళ్ళకి వెళ్తుంది, ఎవరు నష్టం చేయాలని ప్రయత్నం చేశారో వాళ్ళకే వెళ్తుంది, ఎవరు మంచి చేయాలని చేశారో వాళ్ళకి మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడు వచ్చినప్పుడు మంచి చేస్తే మంచి రాదా? కామన్. ఈ దీపారాధన, ఈ స్తోత్ర పారాయణ, ఇందాక చెప్పబడిన 13 ముఖముల రుద్రాక్ష ధారణ అత్యంతమైన యోగముల కింద ఈ కర్కాటక రాశికి చాలా విశేష ఫలితాలను కలగజేస్తుంది.